ఇంకేం కావాలమ్మా? 1 కిలో టొమాటో చాలు. డింకీ, ఐఎమ్ సారీ డింకీ, ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ డింకీ, ప్లీజ్ డింకీ, ఐఎమ్ సారీ డింకీ, ఇంకెప్పుడు అలా చేయను. షట్ అప్. నేను పిలవకుండా నా వెనకాల వచ్చావంటే నా మీద ఒట్టే. థ్యాంక్ యూ డింకీ. అంతే సంతోషపడకు. ఇక మీదట నువ్వు నాతో తిరగాలంటే కొన్ని షరతులకి నువ్వు కట్టుబడి తీరాలి. అప్పుడే మన లవ్ కంటిన్యూ అవుతుంది. ఏంటవి? నాతో వచ్చేటప్పుడు నాకు 2 అడుగులు దూరంగా నడవాలి. అక్షరాలు ఇంత దగ్గరగా రాయకూడదు. చెమడాలు ఒలిచేస్తా. నాతో మాట్లాడేటప్పుడు నా మొహం చూస్తూనే మాట్లాడాలి. మొహం బాగుంది, మచ్చ బాగుంది, తొక్క బాగుందని డైలాగ్స్ లో చెప్పకూడదు. పాఠం చెప్పేటప్పుడు వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూడకూడదు. దొక్క చీరేస్తా. అలాగే డింకీ. అలాగే వాళ్ళు ఇలా ముద్దులు పెట్టుకున్నారు, వీళ్ళు అలా కౌగులించుకున్నారు అని కహానీలు చెప్పకూడదు. పక్క వాళ్ళ పేపర్ చూసి కాపీ కొట్టకూడదు. తోలు తీస్తా. అలాగే అలాగే డాంకీ. ఏమన్నావు? అలాగే డింకీ అన్నాను అంతే. కాదు, ఇంకేదో అన్నావు. నేనేమన్నాను? డాంకీ అన్నాను. ఏంటి ఇదేనా 2 అడుగులు దూరంగా ఉండడం అంటే? రాసుకొని పూసుకొని తిరగకుండా ఉండడం అంటే? అబ్బా అలా చూడకు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. 32 సైజ్ లో మా అమ్మాయికి బ్రాలు చూపించు. అలాగే మేడం. అమ్మా సైజ్ చెప్పావుగా, మళ్ళీ నాకని అరిచి చెప్పడం ఎందుకు? ఇందులో ఏముందే, నీకన్నింటికి సిగ్గే. నువ్వు చూస్తుండు. ఏంటి మేడం 38, 36, 38 మీ సైజు? సచ్చినోడా, పక్కకు పిలిచి నా సైజులు చెప్తావా? అబ్బే, నేను చెప్పేది మీ సైజులు కాదమ్మా, మీ బ్రా సైజులు. అపార్థం చేసుకోకండి. ఈ షాప్ లో రేట్ల కన్నా 10 రూపాయలు తక్కువ ధరకే ఇస్తాను. ఏవి? జస్ట్ వెయిట్. ఎలా ఉంది మేడం? ఓ సారీ మేడం, సారీ, అండర్వేర్ తీశాను. ఇంకేమున్నాయి చూపించు. ఇంకేమన్నా చూపించడానికి నేను షాప్ ఓనర్ కాదమ్మా. షాప్ ఓనర్ తెలిసిందంటే నా కళ్ళు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ ఇచ్చేస్తాడు. పర్లేదయ్యా చూపించు. అరే అన్న పీకి పడేస్తావేంటమ్మా? వాళ్ళ సినిమాలో ఐశ్వర్యరాయ్ వేసుకున్నావులేవా? ఉంది, ఆమె అడిగి తీసుకురావాలి. అబ్బా, నేననేది ఆవిడ కాదయ్యా, అలాంటివే అర్థం. అరే నా మాట నమ్మ, నీ దండం పెడతాను తల్లి. అయ్యో అయ్యో ఏంటండి ఇది? అయ్యో ఏంటండి ఇది? పీకేసుకో అమ్మా, మొత్తం పీకే. అబ్బా, కోట్ తీసి చూపించొచ్చు కదయ్యా. ఉండమమ్మా, తీసిస్తాను. ఇవాళ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అయ్యో ఈ వాడు వస్తాడో ఏంటో నాయనో. ఏం బాగాలేవు, అన్ని చీప్ క్వాలిటీ. కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా. వెళ్ళమ్మా, కొన్నావు. అయ్యో వాన్ రోజులు పిన్ని సర్దుకోవడం బెటర్. అదే ఇంకా ఏం చూస్తున్నావే? ఇది బానే ఉందిగా, ఇది వేసుకొని చూడు. అమ్మా వెళ్ళవే. ఇదేంటిడు లేడీస్ రూమ్ లోకి వెళ్తున్నాడు? అమ్మా, ఈ అమ్మాయి కూడా ఏంటి అందులోనే దూరింది? నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నొకసారి చూద్దామని. సిగ్గు లేదు, వెళ్ళు. అమ్మా, నేను బయటికి వెళ్తే మీ అమ్మ చూస్తుంది, ఓకేనా? అయ్యో ఇప్పుడెలా? వీడు ఇంకా రాడేంటి? లోపల ఏం జరుగుతుందబ్బా? అందుకే నువ్వు సైలెంట్ గా వేసుకో. నేను నా 2 కళ్ళు మూసుకుంటాను, కొంచెం కూడా తెరిచి చూడను, ఓకేనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను. ఏయ్ టింకీ, ఈ పిల్లొక్కతే వస్తుందేంటి?
ఆడ్రాడా ఆ లోపలే ఉండిపోయాడు అనమాట. ఇది అదే. అమ్మా ఎక్కడికి? బ్రా ట్రై చేయడానికి. నువ్వు వెళ్ళొద్దు. ఏ నేను ట్రై చేసి చూడకూడదా? సరిపోతుందమ్మా. ఏడ్చినట్టుందిలే తప్ప. అమ్మా ఏంటండి లోపల కుర్రాడు ఉన్నాడా? కుర్రాడేంటయ్య కుర్రాడు, లోపల బల్లుంది. బల్లె? ఏం బల్లి? బల్లె? సచ్చినోడికి పని లేనట్టుంది. ఇదేంటి ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇటు నుంచి ఎలా వచ్చాడు? నాకంతా అయోమయంగా ఉంది. సమస్యలు చాలా ఉన్నాయి. నాకొద్దు. ఒరే ఒక పూం పోహార్ తప్పినందుకు ఎంత బాధపడాలా? ఏరే పూం పోహార్ని సెటప్ చేసుకుంది అని తినరా. అరే మన కాలేజ్ సరిత చూడరా, 6 తిరిగి 7వ వాడిని మెయింటైన్ చేస్తుంది. దాన్ని చూసి ఆయన బుద్ధి తెచ్చుకో. రాయ్ అమ్మాయిలంటేనే అంత అబ్బాయిల మనసులతో ఆడుకునే వాళ్ళు నైటీ మార్చినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేస్తారా వాళ్ళు. మర్చిపోయి తిను. బాబు ఈయన చేయందుకు కోసుకున్నాడు. బ్లడ్ ఎక్కువై అంత ఎక్కువైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయొచ్చు కదా, ఇలా కోసుకుని వేస్ట్ చేయడం ఎందుకు? మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, మున్నాబాయ్ ఎంబీబీఎస్. ఓ చందు నీకు బుద్ధుందా? ఇన్నాళ్ళు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఎందుకు ఇలా చేశారు చందు? నిన్ను ప్రేమించిన దాన్ని, మా బావని ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకున్నావు స్టూపిడ్ లాగా? మరి మీ బావతో చట్టాపట్టాలు వేసుకొని ఎందుకు తిరిగావు? మరి కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా అందరి ముందు ఎందుకు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడావు? నీ మీద కోపంతో అలా చేశాను, మా బావ మీద ప్రేమతో కాదు. అంటే నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావుగా? మరి నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. ఆ రోజు రెస్టారెంట్ కి నీకు నచ్చిన రింగ్ పెట్టడానికి తీసుకొచ్చాను తెలుసా? కానీ మీ బావ విషయం చెప్పి నువ్వు నన్ను అప్సెట్ చేశావు. డింకీ, నీకు ఆ పౌరాలను చూస్తే ఏమనిపిస్తుంది? అవి కూడా మనలాగే ప్రేమికులు అనుకుంటాను. కరెక్ట్. అది సరే గాని మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఎందుకు తీసుకువెళ్ళను? తప్పకుండా తీసుకువెళ్తాను. నిన్నొక్కదాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాను అనుకో, మా నాన్న డౌట్ పడతాడు కదా. ఎలా? దొరికాడు. దొరికావు. ఏమయ్యా ఆ రోజు లేడీస్ రూమ్ లోకి వెళ్ళావు కదా, మళ్ళీ జెంట్స్ రూమ్ లోకి ఎలా వచ్చావు? నాకు మంత్రాలు వచ్చు. మంత్రాలు వచ్చా? ఏమ్మా ఈ మంత్రాలు వచ్చిన ఎలా ప్రేమిస్తున్నావు తల్లి? నాకు చేతబడులొచ్చు. నీకు చేతబడొచ్చు, ఈయనకు మంత్రాలు వచ్చు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మీరు మాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? పాత వెంట్రుకలు, పసుపు, కోడిగుడ్డు, నిమ్మకాయలు, నల్లకోడి ఏమైనా కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి చెప్తాను. ఓ రేయ్ ఏంట్రా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతావు? కాలేజీకి వెళ్ళవా? అది ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, నీకు పరిచయం చేద్దామని. ఇప్పుడు ఉన్న విధవలు చాలక ఇంకో కొత్త విధవ వస్తున్నాడా? హలో చందు. రండి కూర్చోండి. డాడీ, ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పానే, ఈయనే ఆయన. తను వాళ్ళ అమ్మాయి. ఇతనేంట్రా పగటి వేషగాళ్ళగా ఉన్నాడు, పైగా పెన్షన్ తీసుకునే వయసు. ఇతను నీకు ఫ్రెండ్ ఏంటి? ఎస్ సార్, నా పేరు కోకా కోలా. వాట్? కోగంటి కాసు కోదండ బాల, షార్ట్ రూట్ లో కోకా కోలా అంటారు. అబ్బో, షీఈ్ మై కజిన్ డాటర్. ఓ నీ పేరేంటమ్మా? ఏంటి మీ అమ్మాయి పేరు నీకు తెలీదా? అంటే అంకుల్, మా బాబాయ్కి మతి మరుపు. ఇది కూడా ఉందా? నా పేరు వెన్నెల. నమస్తే ఆంటీ. మహాలక్ష్మి లాగున్నా, కూర్చోమ్మా. ఏం చేస్తుంటావమ్మా? చేతబడులు చేస్తుంటుందండి. అంటే చేతబళ్ళు, మంత్రాలు లాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దని ప్రచారం చేస్తుంది. సరే ఏం తీసుకుంటారండి? అంటే నేను ఇప్పుడు జెంట్స్ కి కొత్తగా బాడీ స్ప్రే, షేవింగ్ క్రీమ్ వచ్చినాయట. మీరు 10,000 ఇప్పిస్తే అవి తీసుకుంటాను.
అయ్యా ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా అని అడిగాను. ఓహో అదే, కాఫీ ఓకేనండి. ఒరే నువ్వు వెళ్ళి బ్రూ ప్యాకెట్ పాల ప్యాకెట్ తీసుకురా. అక్కర్లేదు మేడం, నా దగ్గర సూపర్ మార్కెట్ ఉంది కదా. ఇది కాఫీ ప్యాకెట్, ఇది పాల ప్యాకెట్. కాఫీ సూపర్. బాబు కోలా, ఇంతకు ఏం చేస్తుంటావు నువ్వు? నేను పెద్ద బిజినెస్ టైకూన్ అండి. అబ్బో. ఎండు చేపల దగ్గర నుంచి ఎండ్రిని వరకు, గుండు సూదుల దగ్గర నుంచి ఉండవా నువ్వు, గుండు సూదుల దగ్గర నుంచి గుండెల వరకు అన్ని సప్లై చేస్తానండి. సార్ మీరు మీ అమ్మాయి గురించి 4 మంచి మాటలు ఏమైనా చెప్తే బాగుంటుందేమో. ఏంటే బాగుండదు, ఇదేమన్నా ఝాన్సీ లక్ష్మీ రుద్రమదేవా? దీని చరిత్ర పుంకాలు కింద చెప్పడానికి. ఓకే 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 మేడం, మీరు బాత్రూమ్ క్లీనింగ్ ఏ పౌడర్ వాడతారు? యాసిడ్. యాసిడ్ పూర్వ రోజుల్లోనండి. ఇప్పుడు చూడండి లేటెస్ట్ పౌడర్ వచ్చింది. ఇదిగో ఈ పౌడర్ కూడా తీసుకోండి. ఇది కావాలంటే ఇది తీసుకోండి. ఇది కొనుక్కోండి. ఎవరిని సార్? అరే ఏమండి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ వాడు ఇన్వైట్ చేస్తే వచ్చాం కానీ లేకపోతే ఎందుకు వస్తామండి? రామారా తప్పక రామారా సార్, రామా రా. అది విన్నా నీ అంత బ్రహ్మాండమే. ఎవడ్రా నువ్వు? నీ అభిమానన్నా. నీ అభిమానం సల్ల కూడా నీలాంటి అభిమానులు ఇద్దరుంటే తప్పక చస్త కదరా. ఇద్దరేటన్నా? నువ్వు గాని సినిమాలోకి వెళ్ళు, పెద్ద హీరో అయిపోతావు. అప్పుడు 6 కోట్ల మంది అబ్బాయిలు ఉంటారన్నా నీకు. నిజంగానే నేను హీరో అయితే ఉంటారా? నీకేంటన్నా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందన్నా. నువ్వు చిరంజీవి అంతా హీరో అవుతావు అన్న. అల్లా పార్క్ లో రవికాంత్ ఫిగర్ తెగమాడుతున్నది. అన్ని లవర్స్ నచ్చిలాగున్నది. వాడి ఒళ్ళో పడుకుని మరి కబుర్లు చెప్తుందా? లేదన్నా. పోనీ వాడి బుగ్గ గిల్లుతూ కబుర్లు చెప్తుందా? లేదు, కొంత దూరంగానే ఉన్నది. పోనీ లిప్ కిస్సిస్తూ మాట్లాడుతుందా? లేదన్నా, చాలా డిస్టెన్స్ లో ఉన్నది. అలాగైతే అది నా లవర్ కాదు. నీ లవర్ కాదు, అంత ఖచ్చితంగా చెప్పేసిన వేటి. మన లవర్ కూతుందా ఫాస్ట్ అంటే మన లవర్ అంత లూజ్ గా అన్నా? కాదురా, దానికి కొంచెం మొహాటం ఎక్కువ. ఎవరు ఏదడిగినా కాదు, పిచ్చిముంటా. చాలా మంచిది. నా ముందు బైక్ రే, ఎవడ్రా వాడు? ఆడెవడో జూనియర్ కాలేజీకి షూటింగ్ వస్తున్నాడన్నా. ఆడి సంగతి నేను చూసుకుంటాను కదా. అరే ఇట్లారా, రారా దగ్గర రాబే. ఏంట్రా, నాగార్జున హెయిర్ స్టైలు, ఎన్టీఆర్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ స్టైలు, మహేష్ బాబు డ్రెస్సింగ్, పుస్తకాలు పట్టినకి వచ్చినా, బోర్లకు లైటింగ్ కొట్టినకి వచ్చినావా? లేదండి, చదువుకోవడానికే వచ్చాను. ఓహో, నువ్వు చదవనికే వచ్చినావు కానీ పోరి నేను చూసిరనుకో అన్నమో ఎవరు చూడరు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇమీడియట్ గా లైటింగ్ కొట్టేస్తారు. అడ్డం పడితే అన్న మొక్కను ఉమ్మేస్తారు. అరే వాళ్ళు ఉమ్మేస్తారా పేడ నీళ్ళేస్తారని వాడు అడిగాడా? అదేటనా, మొన్న సావిత్రి నీ మొహం మీద ఉమ్మేసినాదని, పద్మని నీ మొహం మీద ప్యాండీలు ఉంపించిందని చెప్పేసిన వేటే. చెప్పేసినా నా బయట మొత్తం చెప్పేసిన వేటరా. అన్ని ర్యాగింగ్ పిలిపించినారా, బయట చెప్పడానికి పిలిపించినారా? నేనెవరో ఎరికేనా? తెలీదండి. చెప్పండి రా, నేనెవరో ఇడికి. అందెవరో తెలీదా? ఎవరి పేరు చెబితే ప్రిన్సిపల్ ఛీ అంటాడో, ఎవరి పేరు చెబితే అమ్మాయిలు థూ అంటారో ఆ అన్నే ఈ అన్న. అన్న సారీ అన్న, నీ పేరు మర్చిపోన్నాను. నువ్వు ఎక్కువగా ఆవేశపడకరా. అన్న ఈ కాలేజీ కట్టినప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఈ కాలేజీ కూలిపోయిన ఇక్కడ ఉంటారా? ఏం పాస్ కాడా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే పువ్వురా, ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ బక్క పోరింది కదా ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కొడుతుందేమో. కొట్టక అని కిచ్చిస్తుంది. ఎలా అదే రాగింగ్ అంటే? ఎలా ఎల్రా, తీసుకో, ఎల్లు ఎల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకే. అది అసలే ఖతర్నాక్ కంచు. సచ్చిండు కొడుకు. నాకా? వాట్ ఇస్ సర్ప్రైజ్. ఐ లవ్ యు సో మచ్. హలో, ఏమండి, వాళ్ళేదో నన్ను ర్యాగింగ్ చేస్తూ మీకు ఇవ్వమంటే ఇచ్చానంతే. అంతేనా? ఇంకెవరికైనా ఇమ్మంటారా? వద్దు తమ్మి, నువ్వు పూవిస్తే ఇక్కడ అందరూ సర్వం సమర్పించుకుంటట్టుండ్రు. నువ్వు బుద్ధికెళ్ళి చదువుకోపమ్మా. వస్తాను సార్. మళ్ళీ రావద్దు, నీకు దండం పెడతా. వెళ్ళురా, వెళ్ళు వెళ్ళు. అరే మనం పూవిస్తే ఒక్కతరం తీసుకుందారా? వీటి మీద మా నువ్వు వాడా ఉత్తుతో తీసుకుంటారా ఏంటి? దానికి మళ్ళీ ఫేస్ వాల్యూ కావాలి నీలాగా. సార్ 100 సార్, 50 తీసుకుని 50 బాబు. ఉంచుతారా చూడు.
బండి ఆపోయా, బండి ఆపాను కదా. ఇంజిన్ ఆపోయా. ఆ పొల్యూషన్ తో సగం నిలబడిపోతుంది ఫేసు. ఇంతకన్నా నల్లబడ్డాం నల్ల రంగు వల్ల కూడా కాదనుకుంటా. నీ సంగతి స్టేషన్కి వెళ్ళి చెప్తాను రా, కంగారు పడుకో. లైసెన్స్ ఉందా? బ్రాందీ షాప్ పెట్టడానికా? ఏడగోళంగా ఉందా? పంచి నడిపోద్దాం అనుకుంటున్నావా? బండి నడపడానికి లైసెన్స్ ఉందా? ఉంది. దిక్కో. 50 ఒక్క 50 పోతే పోయింది సార్, 100 వచ్చే మార్గం ఉంది. ఆడికి హెల్మెట్ లేదు సార్. హెల్మెట్ ఏదమ్మా? ఇంటి దగ్గర ఉందండి. ఇంటి దగ్గర ఉంది. బండి స్టేషన్ లో ఉంటుందిరా, రేపు వచ్చి తీసుకెళ్ళి. కానీ ప్లీజ్ ప్లీజ్. ఆయన ప్లీజ్ అంటే ఒప్పుకోరు. ఫీజ్ అనండి. నా జేబులో డబ్బులు లేవండి. మా చెవులు పువ్వులు కూడా లేవు బాబు. సార్ నిజంగా లేవు సార్. రేపటి నుంచి హెల్మెట్ పెట్టుకొని వస్తానండి. బావా బైక్ ఆపు. ఏమైంది? ఒకసారి నీ హెల్మెట్ ఇవ్వు. డబ్బులు లేవు సార్. ఏయ్ వెన్నెలా సార్ ప్లీజ్ సార్, నా కీస్ ఇచ్చేయండి సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ హెల్మెట్. మీరు బీచ్ లో మిమ్మల్ని నేను అనవసరంగా తిట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు డౌట్, మీరు నా మొహం ఒక్కసారి చూసి ఎలా ఇసుకతో నా బొమ్మ చేయగలిగారు? కొన్ని విషయాలు అంతే, మనకు తెలియకుండానే వాటిని చేసేస్తాం. ఇదిగోండి మీ హెల్మెట్. అయ్యో మొహమాట పడకండి. లేదు ప్లీజ్ తీసుకోండి. ఇట్స్ ఓకే, కీప్ ఇట్ విత్ యూ. వద్దండి, నాకు హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది. చెప్తున్నాను కదా, పర్వాలేదు ఉంచుకోండి. వద్దు ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్, నా తృప్తి కోసం. బై ద వే, ఐఎమ్ వెనిలా. ఐఎమ్ చందు. ఏంట్రా ఈ పరిచయాలు చేసుకోవడం ఏంటి? మీరు ఒకళ్ళొకళ్ళు మర్చిపోయారేంట్రా? ఏంటిది? ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్ను మర్చిపోయావా? మర్చిపోతావురా, వైజాగ్ వచ్చేసరికి నీ గెట్టపై మార్చేసావురా. ఆ కళ్ళజోడేంటి, ఈ డ్రెస్ ఏంట్రా? ఎవరైతేను? ఏమో. ఎవరితనా? నీకు మాయలు మంత్రాలు వచ్చు అనుకున్నాను, ఈవిడికి చేతబడులు వచ్చు అనుకున్నాను. మీరు నాటకాలు కూడా ఆడతారా? మీరిక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, ఏ హాలీవుడ్ లోనో ఉంటే ఆస్కార్ అవార్డు కొట్టేసి ఉండేవాళ్ళు. పిచ్చోడు అనుకుంటా. బై చందు. ఓకే బాయ్. నేను పిచ్చోడా? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? ఎల్లు అమ్మా. ఏంటి వెన్నెలా, హూ ఇస్ హి? తెలిసినతను. నా హెల్మెట్ అతనికి ఎందుకు ఇచ్చావు? నీకు కొత్తది కొనిద్దామని. ఐ లైక్ ఇట్. నువ్వు కొత్త గిఫ్ట్లు కొనాలే గానీ హెల్మెట్ ఏం కర్మ, నా హార్ట్ ని నీకు ఇచ్చేస్తాను. ఏంట్రా బండి అక్కడ కొట్టుకొచ్చిన బాబులాగా ఉంది? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కొట్టుకు రావాల్సిన అవసరం మాకేంటి సార్? ఇట్స్ మై ఓన్ వెహికల్. అబ్బో ఇంగ్లీష్ దంచేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసారన్నా సర్వీస్ లో. బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా? మొన్నే బోరింగ్కి వెళ్ళింది సార్. ఏదో సార్ స్టార్ట్ చేసి చూపించు. కొంచెం బ్యాక్ సైడ్ రండి సార్. అక్కడే ఉండండి సార్. కొంచెం లెఫ్ట్ రండి సార్. అంతే సార్. స్టార్ట్ చేస్తాను సార్. ఏంటి పేపర్ మిల్ పొగొట్టు రాసుకుంటారా? బోర్కి వెళ్ళిందన్నాను సార్. సర్వీసింగ్ చేయించానన్నా. హలో చందు, సరేరా? నేనా? నిన్నేనాయారా? ఏంటి ఏం కావాలి? అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది? తను అతనికి కాబోయే వుడ్ బి. వీడు అమ్మాయికి ఉడ్బి అని అవుతాడు. వీడు వెన్నెల చక్కగా కలిసి తిరిగారు, పార్కులు తిరిగారు, పాటలు పాడుకున్నారు. ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మా వెన్నెల, ఒకసారి ఇలా రమ్మా. ఇలారా ప్లీజ్. నిన్నే రామ్మా. దా రామ్మా. ఏంటి? ఆ అబ్బాయి నీకేమవుతాడు? అతనా? నా కాబోయే భర్త. అమ్ము, కాబోయే భర్త? అసలు నీకు బుద్ధి ఉందా? చందుతో కలిసి తిరిగావు, పార్క్ తిరిగావు, సూపర్ మార్కెట్ లో తిరిగావు. ఏంటి బావా? పిలిస్తే నాకన్నా భయమా? ఏమైంది? వీడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని తిడుతున్నాడు బాబా. నువ్వు పక్క తప్పుకో. ఏంటి ఏంటి నువ్వు? నేను కోకా కోలా సార్. కోకంటే కాసు కోదండ బాల.
ఒరే కోకో కోలా నాళ్ళకి కనిపించారా? ఏంట్రా నేను కోకో కోలా తాగాల్సిన నీ వల్ల ఈ మందు తాగాల్సి వస్తుంది. నా వల్ల నువ్వు తాగటం ఏంటా? నాకు నీకు సంబంధం ఏంటా? అవును, నీకు నాకు సంబంధం లేదు. లేదండి. సంబంధం లేదు. లేదు. ఏంటి సార్ కొడతారేంటండి? అయ్య బాబాయ్, నిన్ను కొట్టకూడదు. నిన్ను కొట్టకూడదురా. సార్ మేమేం చేసాం సార్ కొడతారు? నువ్వేం చేయలేదు. పట్టుకో. ఎందుకంటే పట్టుకో. ఎరా నా కాన్సెప్ట్ కొట్టేసి, నా కోట్ కొట్టేసి, నా హ్యాట్ కొట్టేసి ర్యాట్లా సొందులు 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 తిరుగుతారా నువ్వు? ఏంటి సార్ కొడతారేంటి సార్? అయ్య బాబాయ్, చేయి చేసుకుంటారేంటండి? నిన్ను కొట్టకూడదు. అవును, నీ మీద చేయి చేసుకోకూడదు. నువ్వు స్టడీగా ఉండు, కదలకూడదు. నువ్వు కదిలితే నాకు సహనం తక్కువ, ఓపిక నశించిపోద్ది. స్టడీగా ఉండు. అలాగే. ఇలా చేతులు కట్టుకో. ఇలాగా. వెరీ గుడ్. సార్ ఏంటి సార్? ఎందుకంటే ఒక్క అరగో ఇంకా పడవలేదు. దండమే కంటలు లెక్కరే, పసిమిరగేరే, ఆల్సి సేకరే, అమ్మకు బులవరే. అంటే ఏంటి సార్? నాకే తెలియదు తొక్క, నీకేం చెప్తాను. అంటే ఈ కోట్ తీసి నాకు వేయాలన్నమాట. ఏంటి? ఈ హ్యాట్ తీసి నేను ఎత్తి మీద పెట్టాలన్నమాట. ఎందుకు పెట్టాలి సార్? పెట్టవా? పెడతాను సార్, పెడతాను సార్, పెడతాను సార్. ఎందుకు పెడతాను సార్. వద్దు సార్, అర్థమైంది సార్. తీస్తాను సార్, తీస్తాను సార్. చూడు, నిన్ను పొడిచేసి అదేం చేయలేదు. ఏ జైలు మాకేం తెలుసు సార్? జైల్లో చర్లపల్లి జైలు సార్. చర్లపల్లి జైలుకి వెళ్ళిపోతా. కోర్టుకి తొందరగా. ఈ గుడుంబ శంకర్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. నువ్వు కత్తి పెట్టుకో. లేదు సార్. కత్తిలాగే ఆ హ్యాట్ పెట్టు. పెట్టు. బాటిల్ టీ సంకలో పెట్టు. వెళ్ళిపో. ఏంటండి? వెళ్ళిపోయి. ఎవడో కాన్సెప్ట్ కొట్టేసి బతకడం కాదురా, స్వయంభూ స్వయంభూ ఉండాలి. ఎవడైనా మోసం చేశాడో గుడుంబ శంకర్, కేర్ ఆఫ్ చిరంజీవి తమ్ముడు, బంజారా హిల్స్, హైదరాబాద్.